ఏపీలో అన్నార్థుల ఆకలి తీర్చే వ్యవస్థ మళ్లీ మొదలు కాబోతోంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆగస్టు 15 నుండి వీటిని ప్రారంభించడానికి సకల సన్నాహాలు చేస్తోంది. ఎందరో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు పునర్ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. టీడీపీ హయాంలో నెలకొల్పిన అన్నా క్యాంటీన్లు కొన్ని చోట్ల పాడవగా కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వాటన్నిటిని కూడా మరమ్మతులు చేపడుతున్నారు వీఎంసీ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆగస్టు 15 నుంచి ఈ అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పనులైతే శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఏ విధంగా ఈ అన్నా క్యాంటీన్లు ఉండబోతున్నాయి చూడండి ఈ స్టోరీ. ఏపీలో 5 ఏళ్లుగా మూతపడిన అన్నా క్యాంటీన్ల తలుపులు త్వరలో తెరుచుకోనున్నాయి. పేదల ఆకలి తీర్చడానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల వ్యవస్థను పునరుద్ధరించే పనులు చకచకా సాగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన అన్నా క్యాంటీన్లపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం ఆదేశాలతో ఎక్కడికక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. విజయవాడ నగరంలో 5 క్యాంటీన్ల మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 4 క్యాంటీన్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలానే భవానీపురం, కృష్ణలంకలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ల పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. మొత్తంగా 5 క్యాంటీన్లలో ఐఓటీ పరికరాలు, సాఫ్ట్వేర్ వంటివి సమకూర్చారు. నగర పంచాయతీల్లో భవనాలను ఆధునీకరిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, అదే 5 రూపాయలకు రాత్రి భోజనం అందించేవారు. ఎంతో మంది క్షుద్బాధ తీర్చిన అన్నా క్యాంటీన్లను 2019లో వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. దీంతో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో 3 పూటల రుచికరమైన ఆహారం దొరుకుతుందని సంతోషపడుతున్నారు. అన్నా క్యాంటీన్లు తీసేస్తమే చాలా తప్పు. కష్టపడే వాళ్ళు, పని చేసుకున్న వాళ్ళకి క్యారీలు లేనప్పుడు కొంచెం క్యారేజీగా పనికొచ్చేది ఇంట్లో ఫుడ్ అవ్వమైనప్పుడు. ఆ అన్నా క్యాంటీన్లో తీసేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నాళ్ళంటే మరి లేనప్పుడు ఏం చేస్తాం, అలాగే చదువుకుంటామే. ఉన్నప్పుడు మరి ఎవరు అన్నా క్యాంటీన్ల వల్లగా బాగు చేస్తున్నారో వాళ్ళకి మంచి ప్రభుత్వం అని ఆలోచిస్తాం అన్నమాట. అది అన్నా క్యాంటీన్లు ఏంటంటే ప్రతి ఒక్కరికి కడుపు నిండేది, అది తీయకూడదు. కడుపు మీద కొట్టినట్టే ఉండిద్ది. అన్నా క్యాంటీన్ ఉంటే 10 రూపాయలు ఉంటాయి, వెళ్తాము 5 రూపాయలు పోయించి భోజనం చేస్తాం, వస్తాం, మాకు ఆరోగ్యంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇది వరకు డబ్బులు లేని వాళ్ళు వచ్చినప్పుడు అడిగితే టేస్ట్ ఎలాగుందో చూద్దామని వచ్చారు అని చెప్పేవారు. మరి ఇప్పుడైనా అలాగే వస్తారు. ఇప్పుడు కూడా ఆకలి తీరుద్దంటే అక్కడ పెట్టేవాళ్ళు సరి చూసుకోవాలి. లేనివాడు ఎవడో ఉన్నోడు ఎవడో చూసి వాళ్ళు పెట్టుకుంటే సరిపోద్ది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి దశలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీఎంసీ అధికారులు దగ్గరుండి మరీ మరమ్మతులు చేయిస్తున్నారు. పనులన్నీ పూర్తి చేసుకుని ఇవి ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తాయో అధికారుల మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓ అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నాము. ఇక్కడ పనులు ఎలా కొనసాగుతున్నాయో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఎక్కడైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉన్నాయో వాటికి రంగులు కూడా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వీఎంసీ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎప్పటికల్లా ఈ యొక్క క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయి, ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారు? మాకు ఇచ్చింది 5th లోపు మా టాస్క్ వచ్చి 5th లోపు కంప్లీట్ చేయమని. మేము పెయింటింగ్, క్లాడింగ్, ఎల్లో క్లాడింగ్, రెడ్ క్లాడింగ్ వాళ్ళు ఇచ్చిన మోడల్ ప్రకారం చేయడానికి ట్రై చేస్తున్నాం. 5th లోపు కంప్లీట్ చేయాలని మాకు ఇచ్చిన ఆర్డర్స్లో ఉన్నాయి. నెక్స్ట్ సబ్మర్జ్డ్ మోటార్స్ కానీ వాటర్ ఎక్కడ ఇది అవ్వకుండా టాయిలెట్ రిపేర్స్, ఇంకా కంప్లీట్ స్ట్రక్చర్ అంతా రెనోవేట్ చేసి 5th లోపు మేము సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు మంత్రి నారాయణ కూడా తెలిపారు. 2.25 లక్షల మంది ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్నా క్యాంటీన్స్ 15వ తేదీ స్టార్ట్ చేస్తున్నాం. ఆగస్టు 15 203 అన్నా క్యాంటీన్స్ గతంలో శాంక్షన్ చేస్తే 153 వర్కౌట్ అవుతున్నాయి. అందులో కనీసం ఒక 100 ఆగస్టు 1 స్టార్ట్ చేసి మిగతా ఆగస్టు 2 లోపల. అయితే మున్సిపల్ శాఖ వారు ఈ యొక్క 183 వీలైతే 203ని రెడీ చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ యొక్క
సప్లై చేస్తారు ఫుడ్. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఆగస్టు 15 ఒక 100 చేస్తాం సార్, మిగతా ఆగస్టు 2 చేస్తాం, ఎందుకంటే కిచెన్ రెడీ చేసుకోవాలన్నారు. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆగస్టు 15వ తేదీ కనీసం ఒక 100 స్టార్ట్ అవుతాయి. ఆగస్టు 2కి అన్ని అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేస్తాం. కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం గతంలో ఇచ్చి ఎలా అయితే ఈ ప్రభుత్వం పేద ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టాం, అలాంటి ఒక ప్రోగ్రామ్ని మళ్ళా స్టార్ట్ చేస్తున్నామని ప్రజలందరికీ తెలియజేస్తూ, త్వరలో అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానుండటంతో పేద కార్మికులు, ఆటో రిక్షా కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా వీరంతా ఆహారం కోసం నానా ఇబ్బందులు పడ్డారు. పేద ప్రజల ఆకలి దంపుడును తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించనుంది. ఆగస్టు 15న 100 క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. మిగతా 203 అన్నా క్యాంటీన్లను ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి స్థాయిలో పనులను చేసి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల వద్ద అయితే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఆగస్టు 15 నుంచి పేద ప్రజలకు 5 రూపాయలకే అన్నం అందించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ సురేష్తో బాబీ, TV9 విజయవాడ.